బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే టాంజిన్ హాసన్ని రెండో బంతికి అవుట్ చేశాడు. మూడో బంతికి ముష్ఫికర్ రెహమాన్ని డక్అవుట్ చేసి మంచి ఫామ్లో కనిపించాడు. ఆ తర్వాత బంతిని ఎదుర్కొన్న జాకర్ అలీ స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. ఇక్కడే అక్షర్ పటేల్కి రోహిత్ శర్మ తీవ్ర అన్యాయం చేశాడు. సింపుల్ క్యాచ్ని డ్రాప్ చేసి అక్షర్ పటేల్కి ఈ సిచ్యువేషన్ మరుపురానిదిగా ఉండాల్సింది దూరం చేశాడు. రోహిత్ శర్మ ఈ క్యాచ్ అందుకుని ఉంటే అక్షర్ పటేల్ చాలా రికార్డ్స్ని కొట్టేవాడు. అక్షర్ పటేల్ ఈ హ్యాట్రిక్ తీసుంటే ఐసీసీ వన్డే ఈవెంట్స్లో ఒక డెబ్యూ ప్లేయర్ హ్యాట్రిక్ తీసిన ఫస్ట్ ప్లేయర్గా ఉండేవాడు. మెన్స్ ఐసీసీ ఈవెంట్స్లో హ్యాట్రిక్ తీసిన ఫస్ట్ ఇండియన్ స్పిన్నర్గా ఉండేవాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు జీరోమ్ టేలర్ ఆస్ట్రేలియాపై 2006లో హ్యాట్రిక్ తీశాడు. తన తర్వాత అక్షర్ పటేల్ నేము యాడ్ అయి ఉండేది. వన్డేల్లో కుల్దీప్ యాదవ్ ఇప్పటికి 2 సార్లు హ్యాట్రిక్ తీశాడు. తన తర్వాత హ్యాట్రిక్ తీసిన స్పిన్నర్గా అక్షర్ పటేల్ పేరు నమోదయ్యి ఉండేది. అది కూడా మిస్ అయింది. వీటన్నిటికీ కారణం సింపుల్ క్యాచ్ని రోహిత్ శర్మ డ్రాప్ చేయడం. తను కావాలని చేయకపోయినా అక్షర్ పటేల్కి ఈ రికార్డ్స్ అన్ని దూరం చేసి తీవ్ర అన్యాయమే చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.